బిగ్ బాస్‌లో మనం వీకెండ్ ఎపిసోడ్, వీకెండ్ ప్రోమో ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తుంటే ఎందుకంటే బాగా బ్యాండ్ ఉంటుందని జెప్పేసి. సో, ఈ వారం గనుక మనం చూసుకున్నట్టయితే నిఖిల్ ఎవరిని నామినేట్ చేశాడు? యాక్చువల్లీ అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. కానీ ఆహ్, సేఫ్ కాకుండా అంటే రోహిణిని సేఫ్ కాకుండా రోహిణిని మళ్ళీ తిరిగి నామినేట్ చేశాడు నిఖిల్. అది కాస్త రోహిణి యాక్సెప్ట్ చేయలేకపోయింది. ఎందుకంటే ఈ వారం గూడా నామినేషన్స్ నుంచి తప్పించుకొని తను డైరెక్ట్‌గా ఫినాలే వీక్‌కి వెళ్ళిపోవాలనుకుంది. అంటే బిగ్ బాస్ సీజన్ 8లో రోహిణిది ఫస్ట్ అండ్ లాస్ట్ నామినేషన్స్ ఈ వారమే. ఎలిమినేషన్ కూడా ఈ వారమే. అది కూడా నిఖిల్ వల్లే. ఒకవేళ గనుక నిఖిల్ గనుక తనని నామినేట్ చేయకపోయి ఉండుంటే బిగ్ బాస్ రోహిణి కోసం ఇంకో స్పెషల్ ప్లాన్ అయితే చేసి ఉండేవాడు. ఖచ్చితంగా ఫినాలే వీక్ పంపించడం కోసం పెట్టడం జరిగింది. లేకపోతే ఎప్పటి వరకు ఎప్పుడూ లేనిది సెకండ్ ఫైనలిస్ట్ అన్న ఆప్షన్ తీసుకురాడు కదా! ఎప్పుడైతే నబీల్ అండ్ మన ప్రేరణ వచ్చారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఓట్లు పడతాయి కాబట్టి మనీ మ్యాటర్ తీసుకొచ్చేసి అక్కడ కాస్త దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగిందనమాట. సో, ఆ విషయం గురించి మళ్ళీ నాగార్జున నిఖిల్ డెసిషన్ గురించి రోహిణిని అడగడం జరిగిందనమాట. ఎందుకంటే రోహిణిని పాపం వీళ్ళు పంపించేద్దాం అనుకున్నారు గ్రాండ్ ఫినాలే. యాక్చువల్లీ రోహిణి మంచి గేమరే కాదనటం లేదు. కానీ ఇప్పుడు చాలా మంది మంచిగా గేమ్స్ ఆడేవాళ్ళు కూడా ఎళ్ళిపోయారు గదా! నామినేషన్స్ అంటే అంత పవర్‌ఫుల్ అది. ఇప్పుడు స్ట్రెస్ ఉండదు. నామినేషన్స్‌లో లేకపోతే ఆహ్, మనం హ్యాపీగా ఆడేయొచ్చు. ఇప్పుడు మనకొక టార్గెట్ ఉందనుకోండి. ఒక వారంలో మనం కిలో బరువు తగ్గాలి అనుకుంటే మన మీద ప్రెషర్ పెరిగిపోతుంటుంది. అలాగే నామినేషన్స్‌లో ఫేస్ అయ్యే వాళ్ళు కూడా ప్రెషర్‌ని ఫీల్ అవుతారు. ఆ ప్రెషర్ ఏం లేకుండానే రోహిణి బాగా ఆడింది. ఓకే. నామినేషన్స్‌లోకి రావటం అనేది అదొక పెద్ద టాస్క్ అది. అసలు వారం మొత్తం మన గుండె ఎలా కొట్టుకుంటూ ఉంటుందో బిగ్ బాస్ ఇంటి సభ్యులకి నామినేషన్స్ అని అలాగా తిరుగుతూ ఉంటుంది వారం అంతా కూడా. దాన్ని అసలు తప్పించలేరు. సో, అలాంటిది ఆల్మోస్ట్ 7, 8 వారాలు తప్పించుకొని మళ్ళీ నన్ను నిఖిల్ నామినేషన్స్ మీద నామినేట్ చేశాడంటే అది కరెక్ట్ కాదు కదా! చేస్తారు. నామినేషన్స్‌లోకి నువ్వు రావాలని చెప్పి చేస్తారు. లాస్ట్ ఇయర్ తేజ, శివాజీ వీళ్ళందరూ గూడా అలాగే చేశారు. మరి దాన్నెందుకని నాగార్జున నిఖిల్ పేరు తీసుకొచ్చి చెప్పారో నాకర్థం కాలేదు. బట్ నిఖిల్, రోహిణి విషయంలో చేసిందైతే మాత్రం పర్ఫెక్ట్.